వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. బిగ్ బాస్ 8 ఫైనల్ అయితే రాబోతుంది. ఫైనల్ లో ఎవరు విన్ అవుతారని ప్రతి ఒక్కరూ చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఓట్లు అయితే గనక వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి వేసి మరి గెలిపియాలని ప్రేక్షకులందరూ ఎంతగానో తహతహలాడుతున్నారు. నేను కూడా ప్రతి డైలీ నేనైతే నా ఓటుని అయితే కనుక నాకు ఇష్టమైన కంటెస్టెంట్ కి అయితే నేను వేస్తున్నాను. సో నాకు ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్. నేను నిఖిల్ విన్ కావాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కనుక నేను ప్రేరణ అనుకోనిట్టు, ఎందుకంటే ఒక్కరన్నా సీజన్ 8 అంటే ఫస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు లేడీ కంటెస్టెంట్ అనేవాళ్ళు ఎవరు విన్ కాలేదు. అలా అనేసి ఫస్ట్ నేనైతే ప్రేరణ విన్ కావాలని అనుకున్నాను నేను. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే నిఖిల్ కి ఓట్లు చాలా పడిపోతున్నాయి. అది కాక నిఖిల్ నా ఫేవరెట్ అయ్యారు అనుకోకుండా తన ఆట కానీ, తను ఏదైనా రిప్లై ఇవ్వడం కానీ, ఏదైనా ఎక్స్ప్లెనేషన్ చేయడం కానీ అదైతే కనుక చాలా నాకు బాగా నచ్చింది. సో కాబట్టి నేనైతే కనుక నిఖిల్ విన్ కావాలనుకుంటున్నాను. నిఖిల్ తర్వాత ఎవరు విన్ కావాలంటే నేను నబీల్ అనుకుంటున్నాను. నబీల్ ఎందుకు విన్ కావాలనుకుంటున్నానంటే తను వరంగల్ నుంచి వచ్చాడు, అది కాక మన తెలుగు రాష్ట్రం నుంచి వచ్చాడు. కాబట్టి నేనైతే కనుక తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ప్రయారిటీ అయితే ఇస్తానన్నమాట. సో అందుకనేసి నేను నెక్స్ట్ నబీల్ కావాలని నేను అనుకుంటున్నాను. సో నిఖిల్, నబీల్ వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా ఓకే. సో వీళ్ళిద్దరూ వదిలేసి ఒకవేళ ప్రేరణ ఏమన్నా విన్ అయినా కూడా నేను సాటిస్ఫాక్షన్ అనమాట. సో చాలా మంది నిఖిల్ కి గౌతమ్ కి మధ్య చాలా పోటాపోటీగా ఓట్లు అనేవి పడుతున్నాయి అనేసి నాకైతే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే నిఖిల్, గౌతమ్ వీళ్ళిద్దరికి ఓట్లు అనేవి చాలా ఇంచుమించు ఈక్వల్ గా పడుతున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారనేది చాలా మంది చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కనుక గౌతమ్ అనుకోకుండా ఆ ఓటింగ్ రేసులో చాలా ముందుండిపోయాడనేసి నాకు ఓటింగ్ పోల్ నేను ఈరోజు చూసినట్టయితే నాకు అనిపించింది. సో మనమైతే కనుక వెయిట్ చేసి చూద్దాం. ఓకే, ఎవరు విన్ అయినా కూడా నాకు హ్యాపీనే. కానీ నేను ఫస్ట్ నుంచి నబీల్ కానీ నిఖిల్ కావాలని అనుకున్నాను. అది కాక గౌతమ్ ఎందుకు కాకూడదు అనేది నా దగ్గర ఆన్సర్ కూడా ఉంది. ఎందుకు కాకూడదు అని అంటే తను ఫస్ట్ నుంచి లేడు, మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తను వచ్చాడు. కాబట్టి తను వచ్చేసి విన్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళే విన్ అయితే బాగుంటుంది అనేసి నా ఒపీనియన్. అందుకనేసి నేను నిఖిల్ కానీ లేదంటే నబీల్ కానీ విన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా ప్రేరణ అంటే ప్రేరణ 3rd ప్లేస్ కానీ 4th ప్లేస్ కానీ వచ్చే అవకాశం ఉంది అనేసి నాకైతే అనిపించింది. సో నేను ఈరోజు ఓటింగ్ పోల్ రిజల్ట్ ఇట్లా చూసుకున్నట్లయితే కనుక అందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి నిఖిల్, సెకండ్ ప్లేస్ వచ్చేసి గౌతమ్, 3rd ప్లేస్ వచ్చేసి నబీల్, అలాగే 4th ప్లేస్ వచ్చేసి ప్రేరణ, లాస్ట్ ప్లేస్ అంటే 5th ప్లేస్ లో వచ్చేసి తను అవినాష్ ఉన్నట్టు నాకైతే కనుక ఓటింగ్ పోల్లో కనిపించింది అనమాట. గూగుల్ ఓటింగ్ పోల్లో నేనైతే ఇందాకే నేను చూసి తర్వాత నేను నా ఒపీనియన్ చెప్దామనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలాగే మీరు ఎందుకు ఆ ఫేవరెట్ కంటెస్టెంట్ అయ్యారు అది కూడా నాకైతే కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. అలాగే బిగ్ బాస్ 7 లో లాస్ట్ ఫైనల్లో అయితే మాత్రం పల్లవి ప్రశాంత్ విన్ అయిన తర్వాత బయటకు వచ్చి పోలీసులు గొడవలు హడావిడి ఇదంతా జరిగింది కదా అన్నపూర్ణ స్టూడియో దగ్గర. బస్ అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ చేశారు కదా. సో ఈ సీజన్ లో అంటే బిగ్ బాస్ 7 అయిపోయింది, 8కి వచ్చాము, 8 కూడా అయిపోతుంది. సండే లాస్ట్. సో మీరందరూ ఎలాంటి గొడవలకు పాల్పడకుండా సామరస్యంగా మీ కంటెస్టెంట్ విన్ అయిన విజయాన్ని మీరు ఆస్వాదించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ లో లాగా కాకుండా ఈ ఇయర్ లో గొడవలు అనేవి జరగకుండా ప్రశాంతంగా సాగిపోవాలనేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ షో, ఇప్పుడు బిగ్ బాస్ అంటేనే ఒక ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో. సో దానికి అందరూ ఫ్యాన్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చి వాళ్ళను చూడాలని అనుకుంటారు, అదేం తప్పులేదు. కానీ ఈ కొంతమంది కావాలనే గొడవలు చేయడం, వేరే ఇప్పుడు గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ వచ్చేసి నిఖిల్ వాళ్ళని ఏమన్నా డ్యామేజ్ చేయడం, నిఖిల్ ఫ్యాన్స్ వచ్చేసి గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ డ్యామేజ్ చేయడం. సో ఇవన్నీ కాకుండా వీళ్ళ ఈ గేమ్ షో వరకే చూడండి. సో బయటకు వచ్చిన తర్వాత ఎవరు విన్ అయినా కూడా ఆస్వాదించండి, హ్యాపీగా ఉండండి. ఎంటర్టైన్మెంట్ ఇలాగే వాళ్ళు అందిస్తూనే ఉంటారు, మనమైతే ఎంజాయ్ చేస్తూనే ఉంటాం, అంతే తప్ప ఏ గొడవలకు పోవద్దననేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఏదేమైనా 5 మెంబర్స్ అయితే చాలా కష్టపడి హౌస్ లో వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి మరి ఈ హౌస్ లో మనకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఇన్ని వారాలు. సో వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కనుక
మొబైల్ లేకుండా మనము ఒక హాఫ్ అన్ అవర్ మొబైల్ పట్టుకోకుండా ఉండలేం. అలాంటిది ఇన్ని రోజులు అంటే 100 days పైన ఇన్ని రోజులు వాళ్ళు మొబైల్ లేకుండా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యారు. సో ఇవన్నీ వాళ్ళు కష్టాలు పడి ఫైనల్కి వచ్చారు. ఈ 5 members విన్నర్సే నా దృష్టిలో. సో వీళ్ళందరినీ మనమైతే కనుక లైఫ్ లాంగ్ ఇలాగే మనము ఒక అఫెక్షన్ అనేది వాళ్ళకి ఇద్దాము. ఎందుకంటే వాళ్ళు మనల్ని అంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ పరంగా అవినాష్ అయినా సరే, కామెడీ పరంగా ఇప్పుడు చాలా మంది ఏదో ఒక ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఏదో ఒక బాధలు కానీ ఏదో ఒకటి ఉండొచ్చు ప్రతి మనిషికి. అట్లాంటప్పుడు ఈ అవినాష్ కామెడియన్స్ వాళ్ళ కామెడీతో మనల్ని నవ్వించాడు కదా. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు విన్నర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నానంటే సీజన్ 8లో ఫైనలిస్ట్ ఎవరెవరైనారో వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. అలాగే నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేంత వరకు మళ్ళీ మనం అందరం వెయిట్ చేద్దాము. ఎందుకంటే నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టము. నేను ఫస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ వరకు అసలు నాన్ స్టాప్గా అంటే ఏ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా మరి నేను చూసిన రోజులు కూడా ఉన్నాయి. సో బిగ్ బాస్ 9 కూడా నేనైతే చూస్తాను, ప్రతి సీజన్ చూస్తూనే ఉంటాను. సో ఇంకొకటి ఏంటిదంటే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. బాయ్ బాయ్.